ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ డ్రామా స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 1 ఓపెన్ చేస్తే మన హీరో గీహూన్ ని చూపిస్తారు. గీహూన్ ఏమి పని చేయడు, అందుకే సంపాదన కూడా ఉండదు. గీహూన్ కి డివోర్స్ అవుతుంది. గీహూన్ కూతురు గాయం తన ఎక్స్ వైఫ్ తో ఉంటుంది. గీహూన్ కూతురు బర్త్డే కి తనకిష్టమైన ఫ్రైడ్ చికెన్ కొని తీసుకెళ్లమని గీహూన్ అమ్మ గీహూన్ కి చెప్పి డబ్బులు ఇస్తుంది. అప్పుడు గీహూన్ నా కూతురు గిఫ్ట్ కోసం ఈ డబ్బులు సరిపోవు అని వాళ్ళ అమ్మ వెళ్ళాక కబోర్డ్ లో ఉన్న డెబిట్ కార్డ్ తీసుకొని తన ఫ్రెండ్ తో ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకొని హార్స్ రేసింగ్ బెట్టింగ్ ప్లేస్ కి వెళ్తాడు. బెట్టింగ్ లో గెలుస్తాడు. గెలిచాడు అని ఆనందంలో అక్కడ రిసెప్షనిస్ట్ కి 1001 ఇస్తాడు. డబ్బులు వచ్చాయి కాబట్టి గాయం కి ఫోన్ చేసి నీ బర్త్డే కి నేను నీకు నచ్చిన గిఫ్ట్ కొంటాను అంటాడు. అంతలోపు లోన్ గుండాలు వస్తారు. లోన్ గుండాల నుంచి పారిపోయేటప్పుడు ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు. ఆ అమ్మాయికి సారీ చెప్పి పరిగెత్తేటప్పుడు లోన్ గుండాలకి దొరికిపోయి తన్నులు తింటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని పాకెట్ లో చూస్తే డబ్బులు ఉండవు. ఇందాక డాష్ ఇచ్చిన అమ్మాయి దొంగలిస్తుంది. లోన్ గుండాలు గీహూన్ని కొట్టి నెక్స్ట్ మంత్ కల్లా డబ్బులు కట్టాలి అని బాండ్ రాపించుకొని వెళ్తారు. ఇప్పుడు డబ్బులు లేక ఇందాక రిసెప్షనిస్ట్ కి ఇచ్చిన 10,001 వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ డబ్బులతో కాయోన్కి గిఫ్ట్ గెలుస్తాడు. కాయోన్ని కలవడానికి రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి గిఫ్ట్ ఇస్తారు. అది లైటర్ గన్ అని గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. డిన్నర్ అయిపోయాక గాయోన్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. గీహూన్ ఎక్స్ వైఫ్ గాయోన్ని తీసుకొని వెళ్లిపోతుంది. గీహూన్ తన ఇంటికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. కానీ ట్రైన్ మిస్ అయిపోతుంది. ట్రైన్ వెళ్లిపోయింది అని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు. అప్పుడే గీహూన్ పక్కన ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ స్ట్రేంజర్ గీహూన్ తో నాతో ఒక గేమ్ ఆడతావా అని అడుగుతాడు. అప్పుడు గీహూన్ చిరాగ్గా చూసి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏమైనా సేల్స్ మ్యానా అని అడుగుతాడు. సేల్స్ మ్యాన్ సూట్ కేస్ ఓపెన్ చేసి డగ్జీ గేమ్ తెలుసు కదా, నువ్వు గెలిచినప్పుడల్లా నేను 100 grand ఇస్తాను, నేను గెలిస్తే నాకు నువ్వు 100 grand ఇవ్వాలి అంటాడు. డగ్జీ గేమ్ అంటే 2 కలర్ పేపర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒక దానితో ఒకటి గట్టిగా కొట్టి ఫ్లిప్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. సేల్స్ మ్యాన్ గీహూన్ ని ఫస్ట్ ఆడొచ్చు అంటాడు. గీహూన్ రెడ్ అండ్ బ్లూ కలర్ ప్యాకెట్స్ లో బ్లూ కలర్ చూస్ చేసి ఆడతాడు. రెడ్ పేపర్ ఫ్లిప్ అవ్వదు, ఓడిపోతాడు. సేల్స్ మ్యాన్ బ్లూ పేపర్ ని ఫ్లిప్ చేసి గెలుస్తాడు. సేల్స్ మ్యాన్ గీహూన్ ని డబ్బులు ఇవ్వమంటాడు. గీహూన్ దిక్కులు చూస్తాడు. అప్పుడు సేల్స్ మ్యాన్ డబ్బులు లేవా, అయితే ఇంకో మార్గం ఉంది అని గీహూన్ చెంప మీద గట్టిగా కొడతాడు. ఒక చెంప దెబ్బ 100 grand తో సమానం అంటాడు. గీహూన్ సరే ఇంకొక రౌండ్ ఆడదాం అంటాడు. అలా వాళ్ళు చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్రతి గేమ్ లో గీహూన్ ఓడిపోతాడు. సేల్స్ మ్యాన్ కొడుతూ ఉంటాడు. నెక్స్ట్ టైం లో గీహూన్ గెలుస్తాడు. అప్పుడు సేల్స్ మ్యాన్ గీహూన్ కి 100 grand ఇస్తాడు. అలా చాలా రౌండ్స్ ఆడి గీహూన్ డబ్బులు గెలుచుకుంటాడు. సేల్స్ మ్యాన్ గీహూన్ తో ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి, డబ్బులు చాలా గెలుచుకోవచ్చు. గీహూన్ కి ఒక కార్డ్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వు అని వెళ్ళిపోతాడు. ఆ కార్డ్ లో ఒక సైడ్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ షేప్స్ ఉంటాయి. ఇంకొక సైడ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ గాయం మదర్, గాయం స్టెప్ ఫాదర్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతారు. గాయం అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఉండాలంటే ఫాదర్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే కూతురు ఫాదర్ తో ఉండొచ్చు అని గీహూన్ వాళ్ళ అమ్మ గీహూన్ కి చెప్తుంది. గీహూన్ తన కూతురు కోసం డబ్బులు సంపాదించాలని సేల్స్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటారు. సేల్స్ మ్యాన్ ఇచ్చిన కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే నేమ్, బర్త్ డేట్ చెప్పండి అంటారు. కట్ చేస్తే గీహూన్ రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక కార్ వచ్చి కార్ లో ఉన్న డ్రైవర్ గీహూన్ ని పాస్వర్డ్ అడుగుతాడు. గీహూన్ రెడ్ లైట్, గ్రీన్ లైట్ అని పాస్వర్డ్ చెప్తారు. కార్ డోర్ ఓపెన్ చేసి గీహూన్ ని కార్ ఎక్కమంటారు. గీహూన్ ఎక్కంగానే కొంతమంది ఆల్రెడీ కార్ లో ఉంటారు కానీ పడుకొని ఉంటారు. గీహూన్ కార్ డ్రైవర్ ని గేమ్ ఆడడానికి ఎంతసేపు పడుతుంది అని అడిగే లోపు ప్రేక్షకులు తెలియకుండా ఉండడానికి అక్కడ ఒక గ్యాస్ రిలీజ్ చేస్తారు. గీహూన్ ఎమ్మటిన నిద్రపోతాడు. డ్రైవర్ మాస్క్ వేసుకుని ఉంటాడు కాబట్టి డ్రైవర్ కి గ్యాస్ ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ గీహూన్ కళ్ళు తెరిచి చూడంగానే చాలా బెడ్స్ అండ్ బెడ్స్ మీద మనుషులు పడుకొని ఉంటారు. వాళ్ళు గ్రీన్ డ్రెస్ వేసుకుంటారు, అంటే ప్లేయర్స్ అని. ప్లేయర్స్ డ్రెస్ మీద నెంబర్స్ ఉంటాయి. వాళ్ళందరినీ మానిటర్ లో రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లో ఒక బోర్డు ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ చూపిస్తుంది. టోటల్ గా 456 పీపుల్ ఉన్నారు. గీహూన్ నెంబర్ 456. 001 ప్లేయర్ కి డిమెన్షియా, ప్లేయర్ 101 కి
ప్లేయర్ 607 కి గొడవ అవుతూ ఉంటుంది. గీహున్ వచ్చి 067 ప్లేయర్ ని గుర్తుపట్టి నా డబ్బులు దొంగిలించింది నువ్వే కదా, నా డబ్బులు నాకు వచ్చాయని అంటాడు. అప్పుడు డోర్ ఓపెన్ అయ్యి రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంటే స్టాఫ్ మెంబర్స్ వస్తారు. స్టాఫ్ మెంబర్స్ మాస్క్ మీద 3 సింబల్స్ ఉంటాయి: సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ మాస్క్ హైయర్ పొజిషన్, సర్కిల్ మాస్క్ లోవర్ పొజిషన్. మాస్క్ స్కాన్ చేసి స్టాఫ్ మెంబర్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. స్క్వేర్ మాస్క్ స్టాఫ్, ఇప్పటి నుంచి మీరు అందరూ 6 గేమ్స్ ఆడతారు. 6 గేమ్స్ విన్ అయిన వాళ్ళు పెద్ద మొత్తంలో క్యాష్ గెలుచుకుంటారు అంటారు. స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్స్ థింగ్స్ అనే కాన్ఫిడెన్షియాలిటీ కోసం తీసేసుకుంటారు. గేమ్స్ అవ్వగానే మళ్ళీ ఇచ్చేస్తారు. స్టాఫ్ పీపుల్ మాస్క్ ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళ డీటెయిల్స్, ఫేస్ ఏమీ తెలియకుండా ఉండడానికి. ప్లేయర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక బిజినెస్ లాస్ ఆర్ అప్పు ఉన్న వాళ్ళే. అందరూ మనీ డెస్పరేట్ గా కావాలని ఈ గేమ్ ఆడడానికి వచ్చారు. స్టాఫ్ ప్లేయర్స్ కి 1 లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. గేమ్ ఆడే డబ్బులు గెలుచుకుంటారా లేక ఇంటికి వెళ్ళిపోతారా అని. ఏం గేమ్స్ ఆడతారో ముందే చెప్పరు. ఒక్కొక్క గేమ్ గెలిచాక డబ్బులు ఒక పెట్టెలో పడతాయి. ఫస్ట్ గేమ్ ఆడాక ఎంత మనీ వస్తాయో చెప్తారు. ఎవరికైనా గేమ్ ఆడొద్దు అంటే ఇప్పుడే చెప్పాలని ఓటింగ్ జరుగుతుంది. అందరూ ఒక్కొక్కరుగా ఓటు వేస్తారు. ఓటింగ్ లో 3 రూల్స్ ఉంటాయి. 1. ప్లేయర్ ఆట ఆపడానికి వీలు లేదు. 2. ఆట ఆపేసిన ప్లేయర్ ఎలిమినేట్ అవుతారు. 3. మెజారిటీ ఓట్స్ గేమ్స్ ఆడము అని వేస్తే గేమ్స్ ఆపేస్తారు. మెజారిటీ గేమ్స్ ఆడతాము అని ఓటు వేస్తారు. ఫస్ట్ గేమ్ రెడ్ లైట్, గ్రీన్ లైట్. ప్లేయర్స్ అందరూ లైన్ లో వెళ్తారు. గేమ్స్ కి వెళ్లే దారిలో అందరూ ఫొటోస్ దిగాలి. అలా ఒక్కొక్కరు ఫొటోస్ దిగి గేమ్ కి వెళ్తూ ఉంటారు. ఇదంతా బ్లాక్ మాస్క్ వేసుకున్న అతను చూస్తూ ఉంటాడు. ప్లేయర్ 218 క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్లేయర్ 218 గీహున్ ఫ్రెండ్ సాంగు అమెరికాకు వెళ్ళాలి కానీ బిజినెస్ లో డబ్బులు పోయి గేమ్స్ ఆడడానికి వస్తాడు. బ్లాక్ మాస్క్ లో ఉన్నది ఫ్రంట్ మ్యాన్, అంటే గేమ్స్ ని ఆర్గనైజ్ చేసేది అతని. ఫ్రంట్ మ్యాన్ కి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి గేమ్ కి ప్రిపరేషన్స్ అయిపోయాయి, ఇప్పుడు స్టార్ట్ చేయండి అని ఫోన్ లో ఎవరికో చెప్తారు. దూరంగా ఒక పెద్ద అమ్మాయి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ రెడ్ లైట్, గ్రీన్ లైట్ గేమ్ ఆడాలి. ఆ పెద్ద బొమ్మ గ్రీన్ లైట్ అనగానే కదలాలి, రెడ్ లైట్ అనగానే ఆగాలి. రెడ్ లైట్ అన్నాక ఎవరైనా కదిలితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 5 minutes లో ఎలిమినేట్ అవ్వకుండా ఫినిష్ లైన్ క్రాస్ చేసిన వాళ్ళు రౌండ్ పాస్ అవుతారు అని అనౌన్స్మెంట్ వస్తుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్ చిన్నప్పుడు ఆడిన ఆట ఈజీగానే ఉంటుంది అని అనుకుంటారు. 5 minutes టైమర్ స్టార్ట్ అవుతుంది. రెడ్ లైట్ అనగానే కదిలిన వాళ్ళని గన్ తో షూట్ చేస్తారు. అంటే ఈ గేమ్ లో ఎలిమినేట్ చేయడం అంటే చంపేస్తాం అని అర్థం. షూట్ చేయడం చూసి అందరూ డోర్ వైపు పరిగెడతారు. కదిలిన వాళ్ళందరినీ ఒక హోల్ లో నుంచి గన్ తో షూట్ చేస్తారు. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. గీహున్, సాంగు అండ్ ప్లేయర్ 199 హెల్ప్ తో ఫినిష్ లైన్ దాటేస్తారు. టైమర్ లో కౌంట్ డౌన్ అయిపోయాక ఎలిమినేట్ అవ్వకుండా అంటే చనిపోకుండా ఫినిష్ లైన్ దాటలేని వాళ్ళని షూట్ చేస్తారు. ఎపిసోడ్ 1 ఎండింగ్ లో వాళ్ళందరూ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు చూపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.